అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో కొమరభీం వద్ద ఎస్పీ ముందస్తు సమాచారం ప్రకారం స్థానిక పోలీసులు నిఘా వేసి ఒక కారు 2 బైకులు పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్నం రూరల్ సీఐ రేవతమ్మ, రూరల్ ఎస్ఐ రాజారావు, గొలుగొండ ఎస్ఐ రామారావు మరియు నిఘా సిబ్బంది కొమిర గ్రామీణ శివారున మాటు వేసి ఒక కారును మరియు 2 మోటార్ సైకిళ్లను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కారణం తనిఖీ చేయగా మొత్తం 216 కేజీల గంజాయి, దీని విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఈ కేసులో నిందితులను 3 పట్టుకోవడం జరిగిందని తెలిపారు. మిగతా 4 వ్యక్తులు పారిపోయారని అన్నారు. తప్పిపోయిన 4 ప్రత్యేక 2 ఏర్పాటు చేసి గాలించడం జరిగిందని డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమని, అట్లాగే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో కన్జ్యూమర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని డి అడిక్షన్ సెంటర్ పంపించమని, వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ తాలూకు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి వీళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయమని చెప్పి, అట్లాగే ప్రతిదీ కూడా వన్స్ ఒక అఫెండర్ అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ మీద కూడా నిఘా పెట్టమని రిపీటెడ్గా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో దొరికిన చాలా వరకు ఏంటంటే ఎక్కడో దగ్గర మన నర్సీపట్నంకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా దొరకడం. ఇప్పుడు ఈ కేసులో కూడా నర్సీపట్నం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మార్నింగ్ అంటే నిన్న పట్టుకున్నారు పాయకరావుపేటలో, అక్కడ కూడా నర్సీపట్నం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నర్సీపట్నం చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టమని, వాళ్ళందరి మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అలాగే ఫిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ పెట్టమని, అవసరమైతే ఎక్స్టెండ్మెంట్ ఆర్డర్స్ కూడా తీసుకోమని చెప్పేసి డిఐజీ గారు, ఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ దిశగా మేము కూడా కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ ఫిట్ అండ్ డిపిఎస్ కింద 9 మందికి మనం ఫైల్స్ ప్రిపేర్ చేసి పంపించడం కూడా జరిగింది. ఒక ఆర్డర్ కూడా వచ్చింది ఆల్రెడీ పాయకరావుపేటకు సంబంధించి ఒక వ్యక్తి మీద ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఫిట్ అండ్ డిపిఎస్ కింద వచ్చింది. అది కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇంకా 8 అయితే మేము ఆల్రెడీ పంపించడం జరిగింది మన సబ్ డివిజన్ నుంచి. ఇంకా కూడా ఐడెంటిఫై చేసి అందరిని కూడా పంపిస్తుంది. ఆయన మీద రౌడీ షూట్ కూడా ఒక దగ్గరలో ఉన్న నియరెస్ట్ సర్కిల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రౌడీ షూట్ కూడా ఉంది. అలాగే ఇంకా కొంతమందిని కూడా మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మనం సీజ్ చేసిన గాంజా తాలూకా వాల్యూ తీసుకుంటే సుమారుగా ఓపెన్ మార్కెట్లో 54 లక్షల రూపాయలు గాంజా ఉంటుంది. అట్లాగే ఈ కార్, 2 బైక్స్, అలాగే నిందితుల దగ్గర నుంచి ఒక 3 ఫోన్లు కూడా సీజ్ చేసామండి. ఇందులోని ఈ కేసులో చాలా చాకచక్యంగా వర్క్ చేసిన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, అలాగే గొలుగొండ ఎస్ఐ రామారావు గారు, రాజారావు రూరల్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు, అలాగే స్టేషన్ సిబ్బంది వాసుబాబు, హెడ్ కానిస్టేబుల్ సాయి సురేష్, నగేష్, త్రిమూర్తులు, వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా చాలా నైపుణ్యంతో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి ఈరోజు వీళ్ళని ముద్దాయిలందరూ కూడా కేసు రిజిస్టర్ చేసి గొలుగొండ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విషయం ఎప్పుడైతే ఎస్పీ గారికి మేము తెలియజేసామో ఈ విధంగా గంజాయి పట్టుకున్నారు సార్ అని చెప్పేసి, అంతా ఎస్పీ గారు కూడా అప్రిషియేట్ చేశారు. టీం అంతా కూడా రేపు రాబోయే క్రైమ్ మీటింగ్లో కూడా అందరికీ కూడా అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పేసి